నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినప్పటికీ రాబోయే లోక్సభ ఎలక్షన్స్ కి సంబంధించి అన్ని పార్టీలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాయి. అయితే ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇటు మేడిగడ్డ ప్రాజెక్టు గురించి కానీ, తెలంగాణలో ఉన్న పలు ప్రాజెక్ట్స్ గురించి ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఒకరిపైన ఒకరైతే నిప్పులు చెరుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇటు మరోవైపు బీజేపీ కూడా వీలైనన్ని ఎక్కువ సీట్లు సంపాదించాలి అనే ఆలోచనలో అయితే ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నిటిపైన మనతో మాట్లాడడం కోసం ఆంధ్రప్రభ అసోసియేట్ ఎడిటర్ మారం శ్రీనివాస్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాము. నమస్కారం సార్. సార్, బీఆర్ఎస్ రేపు మేడిగడ్డ వెళ్ళబోతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున. అది తెలంగాణలో మళ్ళీ పార్టీ మైలేజ్ కి ఏమైనా ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుందంటారా? లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార విపక్ష పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ ప్రాజెక్టుల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రం ప్రకటించి ఈ అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా వీళ్ళ పగుళ్ళ మీద పవర్ పాయింట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ రేపు చలో మేడిగడ్డ సందర్శనకు వెళ్తుంది. అందరూ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలుతో పాటు సాగునీటి పారుదల శాఖకు చెందిన నిపుణులు కూడా వెళ్తున్నారు. రేపు మేడిగడ్డ సందర్శించడం పాటు అన్నారం కూడా వెళ్తామని ఇంతకుముందే కేటీఆర్ ప్రకటించాడు. మరోవైపు దీనికి పోటీగా కాంగ్రెస్ పార్టీ కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో గతంలో జరిగిన అక్రమాలు కానివ్వండి, ఈ ప్రాజెక్ట్ నిరాదరణకు గురైందని బీఆర్ఎస్ ఏం పట్టించుకోలేదు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ అసలు 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదని వాళ్ళు ఒక చలో పాలమూరు రంగారెడ్డి యాత్రను వాళ్ళు కూడా ప్రారంభిస్తున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరోవైపు రేపు 4-5 తేదీల్లో ప్రధాని మన రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఆదిలాబాద్లో 4వ తారీఖు, 5వ తారీఖు సంగారెడ్డిలో ఆయన పర్యటిస్తున్నారు. సో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనతో పాటు ఆయన కీలక నేతలతో భేటీ అవుతున్నారు. మరోవైపు ఢిల్లీలో ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశం అవుతోంది. తెలంగాణకు సంబంధించి 8 నుంచి 10 లోక్సభ స్థానాల అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు నాగర్ కర్నూలు సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ రాములు, పోతుగంటి రాములు ఇవాళ బీఆర్ఎస్ లో చేరారు. ఆయన మళ్ళీ బీఆర్ఎస్ నుంచి నాగర్ కర్నూలు లోక్సభకు టికెట్ అడుగుతున్నారు. చూడాలి మరి ఏ నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడైతే పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశం జరుగుతోంది. రాత్రికల్లా పేర్లు వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇంకో 14-15 తారీఖుల్లో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈలోపే రాష్ట్ర రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి సవాల్ ఇస్తారు. నీకు దమ్ముంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మల్కాజిగిరి నుంచి నేను పోటీ చేస్తాను, నేను ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తాను, నువ్వు పోటీ చేయి, చూద్దాం ఎవరు గెలుస్తారో. నువ్వు ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు, దమ్ముంటే ఒక్క పార్లమెంట్ సీట్ అయినా గెలవని మన చేవెళ్ళ బహిరంగ సభలో చేసిన సవాలుకు ప్రతి సవాలుగా ఇవాళ కేటీఆర్ కూడా సవాల్ విసిరాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు పేపర్ ద్వారా ఆంధ్రప్రభ పేపర్ కి ఎన్నో రోజుల నుంచి సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు డైరెక్ట్ గా ఆంధ్రప్రభ ప్రజలకి, ఆంధ్రప్రభ వ్యూవర్స్ కి డైరెక్ట్ గా మీ విశ్లేషణ అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇవాళ విశ్లేషణ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.